పొద్దు పొద్దున్నే ఎటెళ్ళారండి? ఎడ్లకి గడ్డేద్దామని గడ్డి తీసుకొస్తున్నా. ఏమండి, గడ్డి వేసుకుంటూ ఉంటే ఎలా? షాపుకి వెళ్ళాలి కదా, కస్టమర్స్ వస్తారు. ఏమే, నువ్వు వెళ్ళి షాప్ది, నేను ఎడ్లకి గడ్డేసి నీళ్లు పెట్టి వస్తా. ఏమండి, షాప్లో గుడ్లన్నీ అయిపోయాయి, వెళ్ళి తీసుకొస్తారా? ఓ అవునా, నేను ఇప్పుడు ఆవుకి గడ్డేసి తీసుకొస్తా. ఏమే, నేను వెళ్ళి గుడ్లు తెస్తాను. సరే అండి, త్వరగా వెళ్ళిరండి, ఇప్పటికే లేట్ అయింది, నేను షాప్ దగ్గరికి వెళ్తాను. ఎంతసేపు? 5 నిమిషాల్లో వెళ్ళి గుడ్లే కదా తల్లే తెస్తా. సరేనండి. అక్క, త్వరగా రైస్ చెయ్యి, లేట్ అవుతుంది. ఆగురా, మీ బావ గుడ్లు గురించి వెళ్ళాడు, వచ్చినమ్మటే చేస్తా. అబ్బా, చాలా గుడ్లున్నాయి, త్వరగా అమ్మేయాలి. సుబుల్ తాత, ఎలా ఉన్నావు? బాగానే ఉన్నాను, కానీ ఏంట్రా రఘు ఇలా వచ్చావు? షాపులో రైస్ చేయడానికి గుడ్లు అయిపోయినాయి తాత, గుడ్ల కోసం వచ్చాను. రఘు, ఎన్ని కావాల్సి వస్తే అన్ని తీసుకెళ్ళరా. సరే తాత, ఒక 30 కోడిగుడ్లు. సరే రఘు, తీసుకో. తాత, గుడ్లు కాడు, అది పెట్టే తల్లి కూడా కావాలి. అదిగో ఆ చెట్టు మీద ఉంది, వెళ్ళి పట్టుకోపో. సరే తాత. అబ్బా, ఇది చెట్టు మీద ఉంది, చెట్టు ఎక్కుదాం. అమ్మా, అయ్యా, అమ్మా, అయ్యా, అమ్మా. దీని అమ్మ కోడి ఎగిరిపోయింది. అమ్మమ్మ, చేయి జారిపోయింది. సుబుల్ తాత కాపాడు, సుబుల్ తాత కాపాడు. అరగ్గాడు చెట్టు మీద నుండి పడిపోతుండేమో, వెళ్ళి పట్టుకుందాం. పద 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 తాత, పద పద పద. అరే రఘు, మేము ఉన్నాం, పట్టుకుంటాం. దూకే. అబ్బా తాత, ఈ రోజు మీరు ఉండబట్టి నేను బతికాను. థ్యాంక్స్ తాత, థ్యాంక్స్. సరేరా రఘు, జాగ్రత్తగా వెళ్ళు. సరే తాత, గుడ్లు తీసుకెళ్తా. సరేరా, తీసుకువెళ్ళు. అదిగోరా, వస్తూనే ఉన్నారు, ఆగు, వెమ్మటే చేసిస్తాను. ఏవండి, ఏంటి ఇంత లేటు? నేను ఆ కోడి కోసం చెట్టు ఎక్కుతా అంటే చేజారి కింద పడిపోతా అంటే ఆ సుబుల్ తాతను హారొచ్చి కాపాడాడే. వామ్మో, ఎంత పని అయిందండి. అక్క, గుడ్లు వచ్చాయిగా, తొందరగా చేసి పెట్టక్క. రైస్ లేదు, ఏమీ లేదు, ఈరోజు నేను షాప్ తీయట్లేదు. పదండి, ఆ ఎగ్తో మీకు ఎగ్ బిర్యానీ చేసి పెడతా. సరేనే, పద.
ఆ